ఇప్పుడు ఆవు కొవ్వో పంది కొవ్వో అయితే ఎన్ని ఆవుల్ని చంపాలి, ఎన్ని పందుల్ని చంపాలా, ఎన్ని చేపలకి చంపాలా అన్నటువంటిది. 5 ఏళ్ళు వీళ్ళు ఏంటి 65 లక్షల కిలోలో ఎంత అన్నారు, 65 లక్షల కిలోలకి ఎన్ని ఆవుల్ని చంపాలా, ఎన్ని చంపాలి? ఎందుకంటే 1 కిలో మాంసానికి 100 గ్రాములో 300 గ్రాములు వస్తుంది కానీ నెయ్యి కిలోకి 2 కిలోలు రాదు కదా నెయ్యి. వీళ్ళు చెప్పినట్ట ఆ జంతు కళేబరాల నూనె ఆ లెక్కను చూస్తే 65 లక్షల కిలోలు అంటే దగ్గరగా ఒక 200 కోట్ల కిలోల బరువైనటువంటి జంతువుల్ని చంపుండాలి. 200 కిలోల బరువైనవి అంటే ఎన్ని లక్షల ఆవులు, ఎన్ని లక్షల పందులు, అవన్నీ ఎవరు పెంచారు, ఎవరితో తయారు చేశారు, ఎక్కడి నుంచి కొన్నారు? అదంతా ఉంటే సిబిఐ ఊరుకుంటుందా? సిబిఐ అనేది కేంద్రం తరపున పనిచేస్తుంది దర్యాప్తు సంస్థని మనమే చెప్తున్నాం కదా. ఇప్పుడు కేంద్రంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ కదా. అదంతా ఉంటే చూస్తూ ఊరుకుంటారా బీజేపీ వాళ్ళు? సెంట్రల్ గవర్నమెంట్ చూస్తూ ఊరుకునేదా? సిట్టు సైలెంట్గా వదిలేసేదా? తీసి బొక్కలో తాట తీసి వదిలిపెట్టేది. మామూలు వ్యవహారం కాదు అది, ఆషామాషి కాదు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటిది ఎట్లుందంటే ప్రపంచంలో అదేదో స్పెషల్గా కనుక్కున్నటువంటి వాళ్ళకి నోబెల్ అంటే శాంతి బహుమతి అనుకోండి, మిగతా ఈ ప్రత్యేకంగా కనుక్కున్న వాళ్ళకి ఇస్తారు కదా, అట్లాంటి బహుమతులు ఇవ్వాలి వీళ్ళకి. ఎలాగా? నెయ్యి వాసన వచ్చింది, నెయ్యి కాదు.